హలో ఫ్రెండ్స్, తారా ఎడ్యుకేషన్ క్లాసెస్ ఛానల్కి మీ స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగం చదవబోతున్నాము. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి శుభోదయం. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాము. మన దేశం స్వాతంత్ర గణతంత్ర దేశంగా అవతరించిన చారిత్రక ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడానికి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు మన స్వాతంత్రం కోసం పోరాడిన వారి త్యాగాలను గౌరవించే రోజు. 1950లో ఈ రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినందున మనం ఈ రోజును జరుపుకుంటాము. భారత రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ భారతదేశ అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. స్వాతంత్రం వచ్చిన 3 సంవత్సరాల తర్వాత 1950 జనవరి 26వ తేదీన దేశంలో మొదట గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. రాజ్యాంగాన్ని 26 నవంబర్ 1949లో భారత రాజ్యాంగ సభ ఆమోదించింది. ఇది జనవరి 26, 1950న అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ పరిషత్తులో 389 మంది సభ్యులు ఉన్నారు. వాస్తవానికి 1949న ఆమోదించబడిన రాజ్యాంగంలో 20 భాగాలుగా 395 ఆర్టికళ్ల ఉపోద్ఘాతం ఉంది మరియు ప్రస్తుతం 104 సవరణతో ఆర్టికళ్ల సంఖ్య 448కి పెరిగింది. మన భారత రాజ్యాంగాన్ని ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాదా చేతితో రాశారు మరియు మొదట డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సంతకం చేశారు. రాజ్యాంగ సభ ఏనుగును తన చిహ్నంగా స్వీకరించింది, ఎందుకంటే ఇది చాలా సమగ్రమైన, విస్తృతమైన మరియు వివరణాత్మక పత్రంతో సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని ఆమోదించడంతో భారతదేశం తనను తాను సార్వభౌమ, ప్రజాస్వామ్య మరియు గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. కాబట్టి మనం గణతంత్ర దినోత్సవాన్ని భారతదేశ జాతీయ పండుగగా జరుపుకుంటాము. ఇక్కడ నేను నా ప్రసంగాన్ని ముగించాలనుకుంటున్నాను మరియు మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు కోల్పోయిన గొప్ప ఆత్మల కోసం మీరందరూ ఒక్క క్షణం మౌనం పాటించాలని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు.